ఇట్లా అనేక పాటలతోని అనేక మంది జీవితాలకు అంటే మనసును తాకేటువంటి పాటలు పాడింది. అనిపించింది అన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని ఈ పాటలు పాడుకుంటా తెలంగాణ కోసం కొట్లాడితే 10 ఏళ్ళు దాటినా కానీ మాకు గుర్తింపు రాలేదు, ఎందుకు ఇవన్నీ వాడినామని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడరా? ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. సరైన గుర్తింపు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది. జాబ్ చేసుకుంటూ కూడా అది రిస్క్ జాబ్ చేసుకుంటూ కూడా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ధూమ్ధాంలలో కూడా పాల్గొన్నాను. అనేకమైన తెలంగాణ పాటలు అనేక మంది పాడిన నా పాటలు. ఇలా మీ శిష్యులుగా ఉన్నటువంటి అనేక మంది ఎంతో కొంత గుర్తింపు తీసుకొచ్చుకోరు, వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ఇంకా కూడా గురువుగా ఉన్నటువంటి మీరైతే అక్కడే ఉన్నారు. ఎప్పుడన్నా కుటుంబ సభ్యులు తిట్టుకురా అన్న మిమ్మల్ని? కుటుంబ సభ్యులు ఏమన్నా అన్నారా? ఏంది అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు. ఇంత చేసినావు, ఇన్ని చేసినావు, ఎవరెవరికో గుర్తింపు వస్తుంది, నీకెందుకు రావడం లేదనే మాట నాకు ఖచ్చితంగా వచ్చింది. ఇప్పటికంటేనే ఉన్నారు. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా, అనేకమైన పాటలు రాసిన తెలంగాణ ఉద్యమంలో రిస్క్ తీసుకొని ధూమ్ధాంలలో పాల్గొన్నాను. సరైన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. అంటే మీలాంటి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు తీసుకొచ్చినటువంటి వాళ్ళలో కళాకారులు, గాయకులు వీళ్ళందరి పాత్ర ముఖ్యంగా ఉంటుంది. ఇంకా మీరు కూడా చేతులెత్తి జోడించి తెచ్చుకునేంత వరకు చూస్తా ఉంది అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఇక దాన్ని మనం ప్రశ్నించలేము, గుర్తించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికైనా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు మొదటగా అనుకున్న పాట అంటే తెలంగాణ ఇట్లుండాలి, తెలంగాణ ఈ రకంగా నడవాలి, పాలన ఈ రకంగా సాగాలి అని మన పాట అనుకురా? చాలా ఉన్నాయండి, ఒక పాట చాలా ఉన్నాయి. అమరవీరుల గురించి ఉండే ఒకటి. తెలంగాణకై అమరులైన పులి బిడ్డల్లారా, మరువమమ్మ ఓ వీరుల గన్నా తల్లుల్లారా. తెలంగాణకై అమరులైన పులి బిడ్డల్లారా, మరువమమ్మ ఓ వీరుల గన్నా తల్లుల్లారా. ప్రతి అడుగులో పాటను పాడేటువంటి మీరు మీ జీవితంలో మీ కష్టాల పైన ఎప్పుడన్నా పాటలు పాడుకురా? కష్టాల పైన అంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి. ఇక పాటల గురించి అంటే సామాజికంగానే ఎక్కువ రాయటం జరిగింది పాటలు. సమాజ స్థాపన కోసం ఎక్కువ పాటలు నేను రాసిన. ఫోక్ సాంగ్స్ కూడా, జానపదాలు కూడా సామాజికానికి సంబంధించినవి ఉన్నాయి. అందులో వద్దంటే ఏములాడ పాట ఒక్కసారి పాట. అరే వద్దంటే ఏములాడ పోతాను అంటవే, పొల్లగాని గుండువాడా నీకిస్తానంటవే, పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా. అరే వద్దంటే ఏములాడ పోతాను అంటవే, పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే, పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే, వద్దంటే ఏములాడ పోతాను అంటవే, వద్దంటే ఏములాడ పోతాను అంటవే, పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే, పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే, పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, ఎక్కదిగా మూట ముల్లె, కరీంనగర్ జిల్లా జర హుషారు ఉండవే, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా, మాట పైలమే అవ్వా మాట పైలమే అవ్వా. అరే ఎక్కంగా పెద్దలుంటు కండక్టర్ ఎక్కితే సీటి మీద గీత గీసి మలిసి మళ్ళా సేత పెట్టి నీ పొంగ మల్లయా చేయడే అవ్వా, అరే నీ పొంగ మల్లయా చేయడే అవ్వా, మతి మర్చిపోతే పైసా మాయమే అవ్వా, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా, పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. అరే వద్దంటే ములాడ పోతాను అంటవే, పొల్లగాని గుండువాడ గీకిస్తానంటవే, పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, పొంగరంగ ఎక్కదిగా మూట ముల్లె పైలమే, కరీంనగర్ జిల్లా జర హుషారు ఉండవే, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా, మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా, పొల్ల పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా, పొల్ల